వదినా, పెద్దన్నయ్యలో సడన్ గా ఇంత మార్పేంటి వదినా? ఆ రాక్షసుడి నుంచి ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా నువ్వు కాపాడి తీసుకొచ్చినా కూడా ఏ చలనం లేకుండా మౌనంగా ఉన్నాడేంటి? ఇప్పటికైనా వీర్రాఘవ్ వల్ల సరస్వతి జీవితం నాశనం కాకూడదని బలవంతంగా నువ్వు ఈ పెళ్లి చేయాల్సి వచ్చిందని అర్థం చేసుకోరేంటి? ఇప్పుడైనా నిన్ను లోపలికి రమ్మని పిలవచ్చు కదా వదినా. నాని, సీత విషయంలో రాముణ్ణి లోకం తప్పు పట్టిందేమో కానీ తమ్ముళ్ళని కాదు. అలాగే మీ అన్నయ్యని ఎవరైనా అపార్థం చేసుకోవచ్చు కానీ మనం అపార్థం చేసుకోకూడదు. ఆయన మౌనం వెనుక చెప్పుకోలేని బాధుంది. నన్ను ఇంట్లోకి పిలవకపోవడం వెనుక మీ అన్నయ్య పెద్దరికం ఉంది. నా మీద అభిమానంతో మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ అన్నయ్య మారారని మీకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆయన వైపు నుంచి ఆలోచించి చూడండి. గొప్ప మనుషులు ఎప్పటికీ మారరని అర్థమవుతుంది. నువ్వెంత సర్ది చెప్పినా అన్నయ్య నీ పట్ల మూర్ఖంగానే ఉంటున్నాడు వదినా. నా పెళ్లికి ముందు అన్నయ్య నిన్నెంత మంచిగా చూసుకునేవాడు. నువ్వు చేసిన ప్రతి పని సమర్థించాడు. మేమెప్పుడైనా నిన్ను అపార్థం చేసుకుంటే మీ వదిన ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని మమ్మల్ని మందలించేవాడు. ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించి ప్రతి చిన్న విషయానికి అన్నయ్య నీ మీదే ఆధారపడ్డాడు వదినా. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దన్నయ్య నిన్ను దేవతలా గుండెల్లో పెట్టుకున్నాడు. అలాంటి అన్నయ్య కేవలం మా పెళ్లి వల్లే నిన్ను దూరం పెట్టడం, నీ బాధను అర్థం చేసుకోలేకపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం వదినా. వీడేంటి బాధగా నడుస్తూ కుటీరం వైపు వెళ్తున్నాడు? అవునదినా, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు రావడం సహజం అంటారు. శ్రావణ అన్నయ్య పెళ్ళయ్యే వరకు నువ్వు అన్నయ్య చిన్న మాట అనుకోవడం కానీ మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ మేమెప్పుడు చూడలేదు. మీ ఇద్దరికి ఒకరి మాట అంటే ఒకరికి గౌరవం, ఒకరి మాట అంటే మరొకరికి విలువ. అంతలా కలుసున్న మీరు ఇప్పుడు దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? నువ్వే తప్పు చేయవని నమ్మే పెద్దన్నయ్య వీళ్ల పెళ్లి విషయంలో మాత్రం తప్పు చేసావని ఎందుకంత మొండిగా ఉన్నాడు? మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తప్ప మేమిద్దరం ఆలోచించేది ఒక ఆడపిల్ల జీవితం బావుండాలనే నాని. వదినా, శంకర్, శంకర్, పరాయి వల్ల అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా రా. నన్ను క్షమించు వదినా. శంకర్, ఏంటిది? పైకిలే. లేదు వదినా, నీ పట్ల నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు వదినా. అయ్యో శంకర్, లే లే శంకర్. నేనెందుకు వదినా నీ విషయంలో ఇంత వివేకం కోల్పోయి ప్రవర్తించాను? నాకంటే చిన్నవాళ్ళైన శ్రవణ్ నానిలా అర్థం చేసుకున్నంత కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. మమ్మల్ని నువ్వు కన్న బిడ్డల్లా చూసుకున్నావు. బిడ్డలు తప్పు చేస్తారేమో కానీ తల్లి తప్పు చేయదు అని నేనెందుకు తెలుసుకోలేకపోయాను వదినా? నువ్వు వచ్చాకే ఈ ఇంటికో అందం వచ్చింది. మా అందరిలో తెలియని సంతోషం నిండింది.
ప్రతి క్షణం బాగుండాలి అని మా కోసం తపన పడే నువ్వేం చేసినా దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోయాను? ఎంతసేపు నీ వల్ల అన్నయ్య అవమానాల పాలయ్యాడని మూర్ఖంగా ఉన్నానే తప్ప వీరరాఘవ్ వల్ల సరస్వతి జీవితం నాశనం కాకూడదని, నా తమ్ముడితో బలవంతంగా పెళ్లి చేశావని నేనెందుకు గ్రహించలేకపోయాను? ఇదంతా తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందో వదినా. నిన్ను వెనకేసుకొస్తున్నారని శ్రవణ్ నానిని తిట్టాను, కొట్టాను. సరస్వతి తప్పు చేసిందని మాటలు అన్నాను. తప్పు చేశాను వదినా, చాలా పెద్ద తప్పు చేశాను. నీ ముందు నిలబడే అర్హతను కూడా నేను పోగొట్టుకున్నాను వదినా, పోగొట్టుకున్నాను. శంకర్, తల్లి బిడ్డల మధ్యన అనురాగాలు చూడాలి కానీ అర్హతలు కాదు శంకర్. నువ్వే తప్పు చేయలేదు శంకర్. మీ అన్నయ్యకి అండగా నిలబడ్డావంతే. నేనెందుకు శ్రావణ్ సరస్వతుల పెళ్లి బలవంతాన చేయాల్సొచ్చిందో ఆ కారణం నువ్వు అర్థం చేసుకున్నా. అది చాలు. ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడింది. పరిస్థితుల వల్ల మనం అందరం మనుషులను దూరంగా ఉండాల్సి వస్తుందేమో కానీ మనసులు కాదు. నువ్వు బాధపడకు శంకర్. ఇంకా మనం మనుషులను కూడా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు వదినా. అన్నయ్య కాళ్ళు పట్టుకునైనా నేను నచ్చ చెప్తాను. పదొదినా, మన ఇంట్లోకి వెళ్దాం. రే మారుతి నాని, చూస్తారంట్రా, సామాన్లన్నీ తీసుకురండి. అలాగే అన్నయ్య. వదినా, పదండి వెళ్దాం. శంకర్, ఒక్క నిమిషం. ఓర్నాయనో, ప్రతిపక్ష పార్టీ లీడర్స్ అందరూ రూలింగ్ పార్టీలోకి వెళ్ళినట్టు ఒక్కొక్కరు అలా సీత వైపు వెళ్తున్నారేంటి? ఇంకేటమ్మగారు ఆలోచిస్తారు? శంకర్ బాబు పెద్దబాబు గారికి సర్ది చెప్తారన్నారు కదా, ఇంకేట ఆలోచించకండి, ఇంట్లోకి పదండమ్మా. నేనిప్పుడు రాలేను శంకర్. అదేంటి వదినా, అన్నయ్య ఏమని అంటాడని ఆలోచిస్తున్నావా? మేము ముగ్గురం కాళ్ళు పట్టుకుని బతిమలాడైనా ఒప్పిస్తాం వదినా. రా వదినా. లేదు శంకర్, మీ అన్నయ్య నిర్ణయానికి కట్టుబడి ఉండటం భార్యగా నా ధర్మం. శ్రావణ్ సరస్వతులు మనస్ఫూర్తిగా ఒకటయ్యే వరకు నాకు ఆ ఇంట్లో స్థానం లేదని మీ అన్నయ్య నాకు ఆజ్ఞ వేశారు. వాళ్ళిద్దరూ దగ్గరయ్యే వరకు నేను ఈ గుమ్మం దాటి ఆ గడపలో కాలు పెట్టలేను. అది కాదు వదినా. వద్దు శంకర్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం. తొందరలోనే తప్పకుండా సరస్వతి శ్రావణ్లు కలిసిపోతారు. అప్పుడు మీ అన్నయ్య నన్ను పిలుస్తారు. అలా నేను ఇంట్లోకి వస్తేనే ఎవరూ మన కుటుంబం వైపు వేలెత్తి చూపించరు. అలాంటిదేం ఉండదు వదినా, ముందు ఇంట్లోకి వెళ్దాం రా. వద్దు శంకర్, మీ అన్నయ్యకి ఇప్పటి వరకు నువ్వే తోడుగా ఉన్నావు. అందుకే ఆయన ఒంటరితనంగా ఫీల్ కాలేదు. అన్ని సర్దుకునే వరకు నిన్నిక్కడ మీ అన్నయ్య చూస్తే బాధపడతారు. శ్రవణ్ నాని, సారీ రా. నా మూర్ఖత్వంతో మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటన్నయ్య? మమ్మల్ని అనే హక్కు నీకే ఉందన్నయ్య. శంకర్, జరిగినవన్నీ మనసులోంచి తీసేసి ప్రశాంతంగా ఉండు. వెళ్ళు శంకర్. సరే వదినా.
అందరూ ఇలా మారిపోతే నా పగ ఎలా నెరవేరుతుంది? ఆ వీర్ రాఘవ గాడి వల్ల అంతా నాశనమైపోయింది. మారిన వీళ్లను మళ్ళీ నా వైపుకి ఎలా తెచ్చుకోవాలి? అందరూ కలిసిపోకుండా ఏం చేయాలి? యాండి యాండి ఏమైంది సీత? ఎందుకలా కళ్ళు మూసుకున్నావు? చెప్తాను కానీ ముందొచ్చి నా ఎదురుగా నిలబడండి. నేను నీ ముందే ఉన్నాను సీత. అసలు కళ్ళు ఎందుకు మూసుకున్నావు చెప్పు. ఏంటి సీత ఇదంతా? ఇప్పుడైనా చెప్పు. నేను నెలవంకను చూశానండి. అయితే అయితే అంటారేంటండి? నెలవంకను చూడగానే పెళ్ళైన ఆడపిల్లైతే భర్తని, పెళ్లి కాని వాళ్ళైతే ఇష్టమైన వాళ్ళని చూస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వెన్నెలంత హాయిగా ఉంటుందంట. నెలవంకం చూసి నా మొహం చూస్తేనే సంతోషంగా ఉంటామా? మామూలుగా నా మొహం చూస్తే జీవితం బాగుండదా? నేను ఈ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మీరు నాకు భర్తగా దొరుకుంటారు. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణమైనా ఉండగలనా? మీకు దూరంగా ఒక్క నిమిషమైనా బ్రతకగలనా? ఆ నెలవంక నెలకొక్కసారి కనిపిస్తుందండి. ఈ మచ్చలేని చందమామ ఎప్పుడు నా ముందే ఉంటుంది. అయ్యో, నెలవంకను చూసేశాను. ఆయనేమో ఎదురుగా లేరు. ఇప్పుడెలా? ఎప్పుడు పిలిచినట్టు ఆయన నేను బయటికి పిలవలేనే. ఇప్పుడెలా? అయ్యో, నెలవంకను చూసిన ప్రతిసారి డైరెక్ట్గా మీ వంక చూసేదాన్ని. ఈసారి అదృష్టం లేక ఫోటోలో మీ మొహాన్ని చూసి సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
సరస్వతి శ్రావణ్లు ఎప్పుడు కలుస్తారో, నేను మళ్ళీ మిమ్మల్ని ప్రేమగా ఎప్పుడు హత్తుకుంటానో, మిమ్మల్ని చూస్తూ ఎప్పుడు కబుర్లు చెప్తానో, మీరు నా కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వులు చిందిస్తుంటే ఎప్పుడు మురిసిపోతానోనండి. బంధం ముడిపడ్డాక కడవరకు ఆ ప్రేమ తగ్గదు అంటే ఇదేనేమో. చాటుగా చూస్తూ అయినా నా మీదున్న ఇష్టాన్ని చాటి చూపుకుంటున్నారు శ్రీవారు. నిన్నెవరు చూశారు? నేను మామూలుగానే బయటకు వచ్చాను. బయటికి చెప్పకపోతే మాత్రం మీ మనసేంటో నాకు తెలీదా? ఏం తెలుసు నీకు? హా? మీ గాంభీర్యం మీ పెద్దరికానికి కానీ నా మీద మీకున్న ప్రేమకి కాదని తెలుసండి. మీరు లేకుండా నేను అస్సలుండలేనని మీ మంచి మనసుకి తెలుసు. అదేం లేదు. సరస్వతి, నీకేం భయం లేదు. వీడు నిన్నేం చేయలేడు. సీత, సరస్వతి నాకు దక్కకుండా ప్రతిసారి నువ్వు అడ్డు తగులుతూనే ఉన్నావు. అలా అని వదిలేస్తాననుకోకో. నేను అనుకున్నది చేసే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏం చేస్తే సరస్వతి నాకు సొంతమై నా కాలి కింద చెప్పులా పడి ఉంటుంది? ఏం చేస్తే నేను శాశ్వతంగా సీత అడ్డు తొలగించగలుగుతాను? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అసలు వీడి తొందరపాటు వల్లే నా ప్లాన్స్ అన్నీ పాడైపోయాయి. వీడి ఆవేశం వల్లే నేను దూరం చేసిన సరస్వతి, శ్రావణ్, శంకర్లు కూడా మళ్ళీ సీత దగ్గరికి చేరువవుతున్నారు. నా పగకి అడ్డు తగులుతున్న వీడితో నాకేంటి పని?